ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వచ్చే వర్షాకాలం పంటలోపు 500 బోనస్ రైతులకు ఇస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనకి ముందు 60,000 కోట్ల అప్పు ఉంటే ప్రభుత్వం ఏర్పడిన నాటికి గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. కరీంనగర్ ఎంపీ పార్లమెంటు పరిధిలోని వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేందర్ రావుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం నల్లధనం తెచ్చి పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తామని అన్నారు. వేశారా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు. చేశారా? రాముడి ఫోటో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. వెలిచల రాజేందర్ రావు గారు మీ ముందు వచ్చి నిల్చొని 2 చేతులు జోడించి మీ ఆశీర్వాదం గురించి వచ్చినారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఆశీర్వదించాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నా. రాజేందర్ రావు గారు పోటీ చేస్తా ఉంటుంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కానీ అదేవిధంగా మరి టీఆర్ఎస్ అభ్యర్థికి చాలా ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తోచే పరిస్థితి లేదు. ఇలా అమ్మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు ఇలా పోతున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో మీరందరూ ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. మేము చెప్పిన చేస్తున్నారేది. ఇలా రాబోయే కాలంలో అంబేద్కర్ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఆగస్టు నెలల 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తామనేటువంటి మాట చెప్పినారు. అదే కాదు వచ్చే వానాకాలం పంటకు క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. 4,000 పెన్షన్ కావచ్చు, గృహజ్యోతి కింద మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 కావచ్చు, అన్ని కూడా అమలు చేస్తాం. మీ ఆశీర్వచనంతో సీనన్న నేను ఎమ్మెల్యేల అసెంబ్లీకి పోయినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయి అసెంబ్లీ గల్లా చూస్తే గల్లా ఖాళీ. 60 ఏళ్ల ఆంధ్రలో మనం కలిసి ఉండి వేరు పడ్డనాడు మనం వేరు పడితే 60,000 కోట్ల అప్పుండి గల్లాల పైసలతో ఇచ్చినాం. కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ల 7 లక్షల కోట్ల అప్పు చేసి ఎక్కడికక్కడ ఈ రాష్ట్రాన్ని అప్రమయం చేసినాడు. అటువంటి పరిస్థితులలో మళ్లీ ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసిన భవిష్యత్తులో కూడా చేస్తాం. దయచేసి ఆది శ్రీరన్న కానీ నాకు కానీ ఈ జిల్లా అభివృద్ధి కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మా పార్లమెంటు సభ్యులు గెలిచినట్టయితే తప్పకుండా రాబోయే కాలంలో మరిన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకేం లేవు. ఇంతకుముందు ఆ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అయిన వరంగల్ జిల్లా 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్. నేను ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నా, కనీసం మిమ్మల్ని కూడా కలవలేనటువంటి వ్యక్తి, మిమ్మల్ని పరిచయం చేసుకుని ఏం సమస్యలున్నాయో అడిగి రిసీవ్ చేసుకోలేనటువంటి ఆ వ్యక్తి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాం. ఇక భారతీయ జనతా పార్టీ అమ్మా 10 ఏళ్లలో మనకి ఏమైనా చేసింటే బీజేపీ ప్రభుత్వం రైతులకు రెట్టింపు ఆదాయాన్ని చేస్తానది, రైతులకు పెన్షన్ ఇస్తానది, 15 లక్షల రూపాయలు మన ఖాతాలో ఇస్తానది. అవన్నీ వేలే. ఇవాళ ఇంకా ఘోరంగా ప్రధానమంత్రి